హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో నేను స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ వీటి గురించి వీడియో చేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మల్టిప్లికేషన్స్ గురించి ఒక వీడియో కంప్లీట్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో ఈ వేదిక్ టెక్నిక్స్ ఉపయోగించి మనం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, మీకు ఈ టెక్నిక్స్ మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ప్రాక్టీస్ చేయడం ఒకటే మీకున్న సొల్యూషన్. మనకి ఇప్పుడు ఇక స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్లో చూడాలంటే ఫస్ట్ మీకు బేసిక్ ఏం రావాలి, 1 to 30 వరకు మీకు స్క్వేర్స్ మీకు రావాలి. ఓకేనా? ఇప్పుడు ఆ స్క్వేర్స్ చూద్దాం ఒకసారి. మనకి 1 స్క్వేర్ అంటే ఎంత 1, తర్వాత మనకి 2 స్క్వేర్ అంత 4, తర్వాత మనకి 9, 16, 25, 36, 49, 64, 81, 100 అంటే మనకి 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్. నెక్స్ట్ మనకి అలాగే 11 నుంచి 20 వరకు 121, 144, 169, 196, 225, 256, 289, 324, 361, 400. ఇలా మనకి 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నెక్స్ట్ మనకి ఇప్పుడు 21 to 30. 21 స్క్వేర్ అంతా 441, 22 స్క్వేర్ 484, నెక్స్ట్ 23 స్క్వేర్ 529, నెక్స్ట్ 576, 625, 676, ఆ తర్వాత 729, 784, నెక్స్ట్ 841 అండ్ 900 అంటే మనకి 21 స్క్వేర్, 22 స్క్వేర్, 23 స్క్వేర్, 24 స్క్వేర్, 25 స్క్వేర్, 26 స్క్వేర్, 27 స్క్వేర్, 28 స్క్వేర్, 29 స్క్వేర్, 30 స్క్వేర్. ఇలా మీకు టోటల్గా 1 to 30 నెంబర్స్ మీకు స్క్వేర్స్ రావాలి ఫస్ట్. అలా వస్తే మీకు స్క్వేర్స్ గురించి ఇనీషియల్గా ఎలాంటి ప్రాబ్లం లేనట్టే. ఓకేనా? బట్ మనకి ఇప్పుడు ఎగ్జామ్స్లో అడిగినప్పుడు ఏం చేస్తారు, ఇంకొంచెం పెద్ద పెద్ద నెంబర్స్కి మనల్ని అడుగుతారనమాట. మనకి ఆర్పిఎఫ్లో కానీ, లేదంటే మనకి ఆర్ఆర్బి రిలేటెడ్గా ఉన్న ఎన్టీపీసీ ఇలాంటి ఎగ్జామ్స్లో కానీ, లేదా కొన్ని వేరే బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ ఏంటంటే కొంచెం పెద్ద నెంబర్స్కి స్క్వేర్స్ అండ్ ఇంకొంచెం పెద్ద నెంబర్స్కి స్క్వేర్ రూట్స్ ఇలా ఫైండ్ అవుట్ చేయమని మనకి సింప్లిఫికేషన్స్లోని అప్రాక్సిమేషన్స్లోని అడగొచ్చు, లేదంటే ఇండివిజువల్ కూడా అడగొచ్చు. అలా అడిగినప్పుడు మనం ఈ టెక్నిక్స్ ఉపయోగించుకొని మనం ఈజీగా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి ఇప్పుడు 30 కంటే ఎక్కువ ఉన్న స్క్వేర్స్ ఏ విధంగా చేస్తామో చూడండి. మనకి ఇప్పుడు 30 కంటే ఎక్కువ చేసే ముందు కొన్ని స్మాల్ టెక్నిక్స్ ఏంటి, అవేంటంటే ఒకటి మనకి 5కి దగ్గరలో ఉన్న స్క్వేర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 15, 25, 35, 45 ఇలాంటివి అనమాట. ఇలా మనకి యూనిట్ ప్లేస్లో 5 ఉంటే దాని యొక్క స్క్వేర్ను మనం ఫాస్ట్గా ఏ విధంగా చేయాలో చూడండి. 15 into 15 ఏం చేస్తామంటే లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్లో ఉన్నవి 2 మల్టిప్లై చేసి 25 మనం డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. 5 5 25 రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి 1 ఉన్నాయి కదా. ఒక నెంబర్కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది. 2 1s అంతా 2 అంటే వాటిలో ఉన్న ఒక నెంబర్ని దాని తర్వాత నెంబర్కి డైరెక్ట్గా మల్టిప్లై చేయాలి. అంటే 1 తర్వాత 2, 1 into 2 ఎంత 2. ఆ 2 తీసుకొచ్చి మనం ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు అదే టెక్నిక్ ఉపయోగించి నెక్స్ట్ 25 into 25 కూడా చేస్తా చూడండి. 5 5s ఎంత మనకి 25 అండ్ మనకి 2 తర్వాత ఏంటిది 3. 2 3s ఎంత 6, 625. నెక్స్ట్ నేను 35 స్క్వేర్ చేస్తా. 35 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 5s ఎంత 25, 3 తర్వాత ఏంటి 4 అంటే 3 4s ఎంత మనకి 12, 12 25. ఈ విధంగా పక్కన 5 ఉంటే 15, 25, 35, 45, 55, 65, 75, 85, 95, 105, 115 అలాగా మనం ఉన్న నెంబర్స్ అన్నింటికి లాస్ట్లో 5 ఉంటే ఈ టెక్నిక్ మనం ఉపయోగించవచ్చు. లాస్ట్లో ఉన్న 5 5 25 రాసుకుంటాం అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని తర్వాత నెంబర్ మనం మల్టిప్లై చేస్తే మనకి ఈజీగా మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది అంటే ఆ స్క్వేర్ వాల్యూ మనకు వస్తుంది. ఓకేనా? ఇది మనకి 5 ఉంటే ఇప్పుడు నెక్స్ట్ టెక్నిక్ ఏంటో చూడండి. ఇప్పుడు 100కి అబోవ్ అంటే ఇప్పుడు డబల్ డిజిట్
100కి అబోవ్, 1000కి అబోవ్, 10,000కి అబోవ్, ఇలా మనకి జీరోస్కి అబోవ్లో ఉండేవంటే దగ్గరలో ఉండే వాటికి మనం స్క్వేర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 104 స్క్వేర్ అనుకుందాం, ఇంకొకటి 109 స్క్వేర్ అనుకుందాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు 1000కి తర్వాత కాబట్టి 1004 స్క్వేర్ అనుకుందాం, ఇంకోటి 1009 స్క్వేర్ అనుకుందాం. సో 10,000 దాకా అక్కర్లేదు, 1000కి దగ్గరలో ఉన్న వాటికి ఇంకొన్ని చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1022 స్క్వేర్ అలాగా, లేదంటే ఇప్పుడు 1031 స్క్వేర్ అలాగా. సో ఇలాంటి వాటికి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఒకటి క్లియర్గా మనం ఏ విధంగా చేస్తామంటే ఈ యొక్క 104కి మనకి 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 4 ఎక్కువ ఉంది. సో మనం 4 యాడ్ చేస్తాం, అంటే 108. ఇప్పుడు ఎంత ఎక్కువ ఉందో మనకి 4 ఎక్కువ ఉంది కదా. 104లో జీరోస్ ఎన్ని ఉంటాయి, 100s వాల్యూ కాబట్టి డబుల్ డిజిట్. సో మనకి ఈ 4కి స్క్వేర్ రాస్తే 16, అంటే 10816 అనమాట. సేమ్ 104కి అదే 4 యాడ్ చేసి 108 రాసుకొని దాని పక్కన ఆ 4కి స్క్వేర్ రాసి 16 రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు 109కి అదే విధంగా చేద్దాం. చూడండి, 109కి 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 118 వస్తుంది. సో పక్కన డబల్ డిజిట్లో 9 స్క్వేర్ మనం 81 రాసుకుంటే 11881 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డబల్ జీరో మిడిల్లో ఉండి అంటే 1000 వాల్యూ ఉంటే ఏం చేయాలి, సేమ్ అదే టెక్నిక్. 1004కి 4 యాడ్ చేస్తే 1008 వస్తుంది. ఈసారి ఇప్పుడు 1000కి 3 ప్లేసెస్ కాబట్టి 3 గ్యాపులు తీసుకుంటాం. 4 స్క్వేర్ అంటే ఎంత, 16 కదా, 016 రాసుకుంటాం. 16 కాబట్టి 016 రాసుకుంటాం. ఇదే టెక్నిక్ మనకి ఇప్పుడు 1009 స్క్వేర్కి అయితే 1009కి 9 యాడ్ చేస్తాం, 1018 రాసుకుంటాం. తర్వాత 3 గ్యాప్స్ ఇచ్చి 9 స్క్వేర్ అంటే మనకి 81 కాబట్టి 081 రాసుకుంటాం. ఓకేనా. సో ఎలాంటి చేంజ్ ఉండదు, అదే టెక్నిక్. ఇప్పుడు నెక్స్ట్ 22. సో మళ్ళీ 1022కి మనం 22 యాడ్ చేసుకొని 1044 పక్కన 3 గ్యాప్స్ తీసుకుంటాం. 22 స్క్వేర్ అంతా 484 కదా, సో 484 రాసుకుంటాం. కావాలంటే ఇదే క్వశ్చన్ ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్లో చెక్ చేస్తా. చూడండి, 1022 ఇంటూ 1022. సో మనకి ఎంత వచ్చింది, 1044484. సరిపోయింది కదా. ఓకేనా. సేమ్ టెక్నిక్ నేను 1031 స్క్వేర్కి చేస్తా. సో 1031కి 31 యాడ్ చేస్తే మనకి 1062 వచ్చింది. సో దాని పక్కన ఏం చేయాలి, 31 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత, 961 అనమాట. సో నాకు తెలుసు కాబట్టి 31 స్క్వేర్ 961 అని చెప్పి నేను డైరెక్ట్గా రాసేసా. సో 1062 961. ఇది కూడా మనం చెక్ చేసుకుంటే చూడండి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎక్కడ మనకి మిస్టేక్స్ ఉండవు అనమాట. ఓకేనా. 1031 ఇంటూ 1031 దట్ ఈజ్ ఈక్వల్ టు 1062961. సో ఇప్పుడు నెక్స్ట్ 100 కంటే తక్కువలో ఉంటే మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇది 100, 1000, 10,000 ఇలాంటి వాటికి మనకి తక్కువలో ఉంటే, తక్కువలో ఉన్న నెంబర్స్ అంటే 98, 96, 97 లేదా 95, 94 ఇలా తక్కువ నెంబర్లో ఉంటే వాటికి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో మనకు కొన్ని నెంబర్స్ రాసుకుందాం. 96 స్క్వేర్ లేదా 93 స్క్వేర్, 990 స్క్వేర్ లేదంటే 992 స్క్వేర్. సో నెక్స్ట్ 9978 స్క్వేర్. సో వీటికి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. సో చెప్పాను కదా 96 స్క్వేర్ కంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, 96 అనేది 100 కంటే ఎంత తక్కువ చూడాలి. దీనికి ముందు టెక్నిక్లో మనం 100 కంటే ఎంత ఎక్కువ టెక్నిక్ చూసాం కాబట్టి అదే టెక్నిక్లు ఇప్పుడు ఇది 100 కంటే ఎంత తక్కువ అంటే 96 రాసుకొని ఇది 100 కంటే ఎంత తక్కువ, 4 తక్కువ. ఆ 4 మనం మైనస్ చేస్తే ఎంత, 92. పక్కన డబల్ డిజిట్ పెట్టుకొని 4 స్క్వేర్ 16 రాసుకోవాలి, అంటే 9216. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఇది 100 కంటే ఎంత తక్కువ, 7 తక్కువ. సో -7. సో 93 - 7 ఎంత మనకి 86.
పక్కన డబుల్ డిజిట్ పెట్టుకొని 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 అంటే 8649 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ మనకి 990 స్క్వేర్. ఇప్పుడు 998 ఏంది మనకి 1000 దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇదే 990 1000 కంటే ఎంత తక్కువ, 10 తక్కువ. సో 980 పక్కన ట్రిపుల్ డాష్ పెట్టుకొని 100 రాసుకోవాలి, ఎందుకంటే 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 100 కాబట్టి 980100. నెక్స్ట్ 992 స్క్వేర్. సేమ్ 992కి 1000 కంటే ఇది 8 తక్కువ కాబట్టి -8 రాసుకుంటాం. 984 వస్తుంది. పక్కన 3 డిజిట్స్ పెట్టుకొని 8 స్క్వేర్ అంతా మనకి 64 కాబట్టి 064 రాసుకుంటాం. సో 984064. ఓకేనా. నెక్స్ట్ మనకి 4 డిజిట్లు ఇచ్చారు. దీనికి అట్లా చేస్తాం చూడండి. ఇది మనకి ఏంటిది 10,000కి దగ్గరలో ఉంది కాబట్టి 9978. 10,000 కంటే ఎంత తక్కువ, 22 తక్కువ. సో మైనస్ రాసుకొని 6599. పక్కన ఇప్పుడు మనం ఏం పెడతాం, ఇప్పుడు 10,000కి జీరోస్ ఎన్ని, 4 జీరోస్ కదా. సో 1 2 3 4. సో 22 స్క్వేర్ అంతా 484. సో 0484. సో మనకి ఎంత వచ్చింది, 9978 స్క్వేరు 99560484 వచ్చింది. కావాలంటే చెక్ చేద్దాం. 9978 ఇంటూ 9978 ఈజ్ ఈక్వల్ టు 99560484. సరిపోయింది కదా. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఓవరాల్గా స్క్వేర్స్ 5కు దగ్గరలో ఉన్నవి, అలాగే నెక్స్ట్ 100కి జస్ట్ అబోవ్లో ఉన్నవి, అలాగే నెక్స్ట్ 100కి జస్ట్ బిలోలో ఉన్నవి చాలా తొందరగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ర్యాండమ్గా మనకి ఏదో ఒక నెంబర్ ఇచ్చి స్క్వేర్ కనుక్కోమంటే ఏ విధంగా అనుకుంటాం. ఓకేనా. అంటే మనకి 5 ఉంది, లేదా జస్ట్ 100కి అబోవ్ ఉంది, 100కి బిలో ఉంది, అంతవరకు ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఏదైనా 73 స్క్వేర్ కనుక్కోమంటే 28 స్క్వేర్ అంటే వస్తే ఓకే, రాకపోతే ఎలాగా, లేదా 37 స్క్వేర్ 43 స్క్వేర్ ఇలా ఇస్తే ఎలాగంటే సింపుల్, చాలా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 47 స్క్వేర్ నన్ను కనుక్కోమన్నారు అనుకుందాం. సో మనకి ఇది ఎక్కడ ఎలా ఉపయోగపడుతుంది అంటే సేమ్ మనం మల్టిప్లికేషన్ టెక్నిక్నే ఇక్కడ యూజ్ చేస్తాం, బట్ కొంచెం ట్రిక్కీగా యూజ్ చేస్తాం. ఇంకా చూడండి, 47 ఇంటూ 47 రాసుకోవాలి. ఫస్ట్ మనకి యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ 2 మనం మల్టిప్లై చేయాలి. ఎంత, 7 7 ఎంత మనకి 49. ఓకేనా. 7 7 49. నెక్స్ట్ పక్కనే ఉన్న నెంబర్స్ 2 మల్టిప్లై చేసి దానికి మనం ఇంటూ 2 చేయాలన్నమాట. అంటే ఇప్పుడు 7 4 ఎంత 28. 28 2 ఎంత మనకి 56. సో 56కి మనం 4 యాడ్ చేస్తే ఎంత 60 కాబట్టి 60. నెక్స్ట్ మనకి యొక్క 4 ఇంటూ 4 అంతా 16. 16 ప్లస్ 6 అంతా మనకి 22. అంటే మనకి ఓవరాల్గా 47 స్క్వేర్ అంతా 2209. ఇదే విధంగా మనం ఇంకొక నెంబర్ తీసుకుందాం, 84 స్క్వేర్ కనుక్కోవాలి అనుకుందాం. సో ఇప్పుడు 84 స్క్వేర్ అంటే 84 ఇంటూ 84. 4 4 అంతా 16. నెక్స్ట్ ఏం చేయాలి, 8 4 32. 32 2 64. 64 ప్లస్ 1 65. నెక్స్ట్ 8 8 64. 64 ప్లస్ 6 అంతా 70. అంటే 7056. క్యాల్కులేషన్ తీసుకుందాం, చెక్ చేద్దాం. చూడండి, 84 ఇంటూ 84 దట్ ఈజ్ ఈక్వల్ టు 7056. ఓకేనా. సో ఇట్లా మీకు ర్యాండమ్గా ఉన్న నెంబర్స్ మనం చేయొచ్చు. బట్ ఇట్లాంటి క్వశ్చన్ మనం ఎక్కడైనా అడిగారంటే ఆర్పిఎఫ్ ఎస్ఐలో అడిగారు 147 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అని. సో దాన్ని నేను క్లియర్గా చెప్పాను ఎలా చేయాలని చెప్పి. సేమ్ 147 ఇంటూ 147 తీసుకొని 7 7 49 రాసుకొని ఇప్పుడు నెక్స్ట్ 2 ఇంటూ 14 ఇంటూ 7 అంటే 2 7 14. 14 ఇంటూ 14 196. 196 ప్లస్ 4 ఎంత మనకి 200 కదా. సో 0 ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ 14 స్క్వేర్ అంతా 196. 196 ప్లస్ 20 అంతా 216. సో 21,609 అని చెప్పి సొల్యూషన్ ఆ క్వశ్చన్ పేపర్లో చెప్పాను నేను. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతున్నారు కాబట్టి అండ్ ఇలాంటి వాటి మీద ఇంకా డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి డైరెక్ట్గా అన్ని కాన్సెప్ట్స్ చూపించేసి ఒక వీడియో కింద నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తున్నా. ఓకే,
సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇప్పుడు స్క్వేర్ రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో మనకి ఈ టెక్నిక్ ద్వారా ఏంటి, మనకి ఎక్కడ మనకి ఏ విధంగా ఇచ్చినా కానీ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక స్మాల్ టెక్నిక్ ఉంది. ఒక నెంబర్ ఇచ్చి మనకి స్క్వేర్ వాల్యూ ఇచ్చి దాని తర్వాత నెంబర్ కనుక్కోమంటే ఏ విధంగా కనుక్కుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నెంబర్ చెప్పేస్తా, 30 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 900 కదా, ఓకేనా. 31 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 961. ఇది ఎలా వచ్చింది, దీనికి 30 + 31 యాడ్ చేయాలి, అంటే అదే నెంబరు దాని తర్వాత నెంబరు యాడ్ చేయాలి, లేదా అదే నెంబర్ని 2 టైమ్స్ చేసి దానికి మనం +1 యాడ్ చేయాలి. సో ఈ విధంగా నీకు అన్ని నెంబర్స్కి వస్తుంది, ఏ నెంబర్కైనా మనకు వస్తుంది అనమాట, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను 47 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2209 అని చెప్పాను కదా. నెక్స్ట్ మీకు 48 స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి, ఇదే 2209కి 47 × 2 చేసి +1 యాడ్ చేయాలి, ఓకేనా. +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఓకేనా. సో మనకి ఇట్లా స్క్వేర్స్ ఎలాగైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి ఈ టెక్నిక్ చేస్తావా, లేదా డైరెక్ట్ టెక్నిక్ ఫాలో అవుతావా, లేదా 5s వస్తే ఆ టెక్నిక్ ఫాలో అవుతావా, 100s అబోవ్ బిలో ఉన్నప్పుడు ఇంకొక చెప్పిన ఇంకో టెక్నిక్ ఫాలో అవుతావా అనేది, ఇవన్నీ ఒక్కొక్కదానికి ఒక్కో టైప్ ఆఫ్ టెక్నిక్ అనమాట, ఓకే. బట్ ఆల్ ఓవర్ టెక్నిక్ ఏంటి అంటే, సో దీనికి ముందు చెప్పాను కదా, ఇది మనకి అన్ని నంబర్స్కి యూజ్ఫుల్ అయ్యే సింగిల్ టెక్నిక్, ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు స్క్వేర్ రూట్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో స్క్వేర్ రూట్స్కి ఒకటే టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ చెప్పే ముందు ఒక స్మాల్ లాజిక్ మీకు చెప్తా, చూడండి. సో మనకి ఇప్పుడు 1 అంటే ఏంటి, మనకి 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 4 అంటే 2 స్క్వేర్ అని రాసుకుంటాం. తర్వాత 9 అంటే 3 స్క్వేర్ అని రాసుకుంటాం. అలాగే 16 అంటే 4 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్, 49 అంటే 7 స్క్వేర్, 64 అంటేనేమో 8 స్క్వేర్, 81 అంటే 9 స్క్వేర్, 100 అంటే 10 స్క్వేర్. ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ ఇట్లా రాశాను అంటే, ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్లో 1 ఉంటే అది దేంతో ఎండ్ అవుతుంది, ఏదర్ 1తో కానీ 9తో కానీ వస్తుందన్నమాట. అంటే 1కి కానీ 9 కానీ యూనిట్స్ ప్లేస్లో ఉంటే దానికి స్క్వేర్ చేస్తే వచ్చే రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ ఏముంటుంది, ఖచ్చితంగా 1 ఉంటుంది, ఓకేనా. అంటే మనకి యూనిట్స్ ప్లేస్లో 1 ఉంటే దాని స్క్వేర్ రూట్ ఏమవుతుంది, ఏదర్ 1తో కానీ 9తో కానీ ఎండ్ అయ్యి యూనిట్ డిజిట్ ఉండే నెంబర్ ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు 4 ఉందనుకోండి, అది మనకి 2 కానీ 8 కానీ అవ్వచ్చు. లేదా మనకి ఇప్పుడు 9 ఉందనుకోండి, అది మనకి 3 కానీ 7 కానీ అవ్వచ్చు. లేదా మనకి 16 ఉందనుకోండి, అది మనకి 4 కానీ 6 కానీ అవ్వచ్చు. ఇది మనం ఉపయోగించుకొని ఇక్కడ స్క్వేర్ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 5 ఉంటే 5, 0 ఉంటే 0. మనకి 6 ఉంటే 4 కానీ 6 కానీ అవ్వచ్చు, 9 ఉంటే 3 కానీ 7 కానీ అవ్వచ్చు, అలాగే మనకి 1 ఉంటే 1 కానీ 9 కానీ అవ్వచ్చు, ఓకేనా. సో ఇది మనం ఉపయోగించుకొని చేద్దాం, చూడండి. సో మనకి ఒక నెంబర్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 7396 తీసుకుందాం. 7396 మనకి ఇప్పుడు లాస్ట్లో 6 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏ నెంబర్స్ ఉండొచ్చు, 4 కానీ 6 కానీ ఉండొచ్చు. ఇలా 4 కానీ 6 కానీ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఆప్షన్స్లో 4కి 6కి ఏదో ఒక్క ఆప్షనే ఉందనుకోండి, డైరెక్ట్గా ఆప్షన్ పెట్టేసేయండి, ఓకేనా. సరే అలా లేదు, 4, 6 రెండు ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్లు వదిలేసి మిగతా డిజిట్లంతా ఒక సెట్గా తీసుకోవాలి. లాస్ట్ 2 వదిలేసి మిగతావంతా ఒక సెట్గా తీసుకోవాలి. ఇప్పుడు సెట్గా ఏదైతే నెంబర్ తీసుకున్నావో దానికి పైన ఉన్న జస్ట్ స్క్వేర్ నెంబరు, దాని తర్వాత జస్ట్లో ఉన్న స్క్వేర్ నెంబర్ రాసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు 73కి జస్ట్ పైన ఉన్న స్క్వేర్ నెంబర్ అంతా 64, అంటే 8 స్క్వేర్ 64, ఓకేనా. 8 తర్వాత ఏంటి, 9 స్క్వేర్ అంతా 81. అంటే ఇప్పుడు 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81కి మిడిల్లో ఉన్న నెంబర్ అంతా 73. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఇది మనకి 80 స్క్వేర్ తరువాత ఉంది, 90 స్క్వేర్ లోపల ఉంది అని అర్థం,
ఓకేనా, ఎందుకంటే మనకి 80 స్క్వేర్ అంటే 6400, 90 స్క్వేర్ అంటే 8100. అందుకని మనం ఈ డబుల్ డిజిట్ పక్కన పెట్టి ఈ లాస్ట్ ఈ నెంబర్స్ని బట్టి మనం తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏంటిది, అది 80 తర్వాత ఉందంటే మీనింగ్ ఏంటి, అది 84 కానీ 86 కానీ అవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఆప్షన్స్ మళ్ళీ చూసుకోండి. ఒకవేళ 84 కానీ 86 కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఉందనుకోండి, అప్పుడు డైరెక్ట్గా మీరు ఆ ఆప్షన్ పెట్టేయచ్చు. లేదు 84, 86 రెండు ఉన్నాయా, అప్పుడు ఇంకొక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయాలి, మిడిల్లో దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిడిల్లో ఉన్న దాని వాల్యూ ఏంటి, 85 స్క్వేర్. 85 స్క్వేర్ ఎంత మనకి, 5 5 = 25, 8 9 = 72. అంటే 85 స్క్వేర్ వాల్యూ ఎంత, 7225. ఇప్పుడు కనుక అక్కడ ఉన్న 7396 అనేది 7225కి చిన్న నెంబర్ అయితే 84 వాల్యూ అయినట్టు, పెద్ద నెంబర్ అయితే 86 వాల్యూ అయినట్టు. సో మనకి అది పెద్ద నెంబర్ కాబట్టి 7396 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, 86 అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం 3 స్టెప్స్లో మనకి ఆప్షన్స్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్కి చూసుకుంటూ మనం ఆప్షన్ వాల్యూ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఇంకొక నెంబర్ చూద్దాం, 10609. సో దీనికి కూడా ఇప్పుడు లాస్ట్లో 9 ఉంది కాబట్టి 9తో ఎండ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, ఏదర్ అది మనకి 3 స్క్వేర్ అయినా అవ్వచ్చు, లేదంటే 7 అయినా అవ్వచ్చు. అంటే 3 అవ్వచ్చు, 7 అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 106 అంటే ఇప్పుడు 106 కంటే ముందు ఏముంది, 10 స్క్వేర్ ఉంది. ఓకేనా, 10 స్క్వేర్ ఉంది. అంటే ఇప్పుడు 106 తర్వాత ఏముంది మనకి, 11 స్క్వేర్ ఉంది. 10 స్క్వేర్ అంటే 100 కాబట్టి డైరెక్ట్గా 10 స్క్వేర్ రాశాను. నెక్స్ట్ 121 ఉంది కాబట్టి డైరెక్ట్గా 11 స్క్వేర్ రాశాను. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంది, ఇది 103 కానీ అవ్వచ్చు, 107 కానీ అవ్వచ్చు. ఓకేనా. మనకి ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్లు మాత్రమే ఇంపార్టెంట్, దాని తర్వాత ఉన్నవన్నీ నెక్స్ట్ ఒకే ఒక సెట్ కింద మనం రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా. ఇప్పుడు ఇది 103నా 107 ఎలా డిసైడ్ చేస్తాం, మనం మిడిల్లో ఉన్న 105 స్క్వేర్ను ఫైండ్ అవుట్ చేస్తాం. 5 5 = 25, 10 11 ఎంత 110. ఇప్పుడు 10609 అనేది 11025 కంటే చిన్నదా పెద్దదా అంటే చిన్నది. సో దాని మీనింగ్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 10609 అంటే 10609కి స్క్వేర్ రూట్ ఎంత, 103. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఇలాంటి స్క్వేర్ రూట్స్ మనకి ఎక్కడైనా అడిగారా అంటే మనల్ని అడిగారు. ఆర్పిఎఫ్ ఎస్ఏలో మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు. సో మనకి దాంట్లో ఒక క్వశ్చన్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, 15876కి స్క్వేర్ రూట్ ఎంత. సో మనకి ఇప్పుడు 6తో ఎండ్ అవుతుంది కాబట్టి మనకి యూనిట్ డిజిట్లో 6 కానీ 4 కానీ ఉండొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 158 ఉంది. సో మనకి 158 కంటే ముందుండే స్క్వేర్ నెంబర్ అంతా 144. 158కి తర్వాత ఉండే స్క్వేర్ నెంబర్ అంతా 169. సో 144 అంటే దేనికి స్క్వేరు, 12కి. 169 అంటే 13. అంటే మనకి 120 తర్వాత 130 లోపు ఉంటుంది. అంటే మీనింగ్ ఏంది, ఇది 124 కానీ 126 కానీ. సో మనకి ఇచ్చిన ఈ క్వశ్చన్లో ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంది అక్కడ. సో దాన్ని మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసేసాం. అప్పుడు ఒకవేళ లేదనుకోండి మనం ఏం చేస్తాం, మిడిల్లో 125 స్క్వేర్ కూడా కనుక్కుంటాం. ఓకేనా. సో మనకి దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే 126 మనకి డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చేసారు. సో మనం 126ని సెలెక్ట్ చేసి పడేసాం. సో ఎట్లా మనం స్క్వేర్ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటా వెళ్ళొచ్చు. మనకి స్క్వేర్స్కి టెక్నిక్స్ ఉన్నాయి, స్క్వేర్ రూట్స్కి టెక్నిక్స్ ఉన్నాయి. మనకి స్క్వేర్స్ క్వశ్చన్స్ అడిగారు, స్క్వేర్ రూట్స్ క్వశ్చన్స్ అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్కి మనకి డైరెక్ట్గా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. లేదంటే అలాంటి నెంబర్ ఇచ్చి చిన్న నెంబర్ ఏదన్నా దానికి డైరెక్ట్గా మనకి స్క్వేర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటే చాలా టైం పడుతుంది. కానీ ఇలాంటి టెక్నిక్స్ మీరు నేర్చుకుంటే చాలా తక్కువ టైంలో మీరు స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా. సో మీరు ఆ మల్టిప్లికేషన్ వీడియో చూడండి, అలాగే ఒక స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ వీడియో కూడా చూడండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.